per day 25 lakh children per day out of 75 kitchens. The 57th kitchen, Mangalagiri kitchen, per day 25,000 children, 317 schools, total 5 mandals. Mangalagiri, Tulluru, Tadepalli, Dugirala, Tenali. The 5 mandals మనం ప్రజెంట్ ఇస్తున్నాం 370 schools. పిల్లలు వస్తుంటారు. మీరు వేసిన యాక్చువల్ మీ నామ్స్ ప్రకారం 20 grams, నేను వేసిన 100 grams. అలా వేసినా కూడా ఆ టేస్ట్ ఆ టెక్స్చర్ అన్నీ వస్తుంది. It is coming from the civil suppliers. It is from like different sources. Not from one source. So that each batch is completely different with the previous batch. And even in the same batch, different rice is there. And when we are going to cook, it has to be every day. It will be becoming new timing and new time of cooking. Everything before ముందు అంటే గంజం ఎప్పుడు అవ్వాలి బ్యాచ్ ఒకటి మాకు పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. 6 to 10 is 8.31. So make any extra cost you are needing? 18 rupees అవుతుంది మేడం. Actually remaining balance is compensate to donor CSR. ఇప్పుడు average 18 అవుతుంది. Yes ma'am. We are giving 8 and 5. Total double కంటే ఎక్కువ అవుతుంది. లాస్ట్ 4 years నుంచి ఆ రేట్ అమౌంట్ అవ్వలేదు మేడం. అలా మొత్తం Government of India it is a country-wide price. They keep it very low. States the expectations so different. This Anna canteen now menu what I think I saw idli puri. Madam, actually Monday is idli puri madam. Actually sambar ఉంటుంది, mixture ఉంటుంది. Tuesday వచ్చేసి ఇడ్లీ ఉంటుంది ప్లస్ టమాటా బాత్. బుధవారం వచ్చేసి ఇడ్లీ ఉంటుంది, పొంగల్ ఉంటుంది. సేమ్ రిపీట్ మళ్ళీ ఇడ్లీ సేమ్ 3 రోజులు 3 days will repeat 6 days is ఇడ్లీ ఉంటుంది మేడం. 3 days then 3 days repeat. Yes yes. So again puri bath and పొంగల్. ఇది కంటిన్యూ బ్రేక్ఫాస్ట్. లంచ్ డిన్నర్ వచ్చేసి రైస్, సబ్జీ, కూర అన్నమాట. ఆ రోజు వెజిటబుల్స్, సాంబార్, కర్డ్, పికిల్. సేమ్ డిన్నర్ కూడా అదే సేమ్. కొంచెం ఫ్లేవర్ కర్రీ మారుస్తాము, సాంబార్ కొంచెం ఫ్లేవర్స్ ట్రై చేస్తాము. HMCF AP. But they are still using your kitchen for making Akshay Patra organizations correct? Yes madam. కానీ Akshay Patra HMCF అమౌంట్ పే చేస్తుంది, tax పే చేస్తుంది. ఇంటర్నల్ This is dedicated to MDM, the design and everything. మీరు అన్నగండి చిలుకలూరుపేట ఇటు జగ్గేపేట So basically NTR విత్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ గుడివాడ అంటే కొంచెం కెపాసిటీ 10 క్యాంటీన్స్ వరకే చూస్తున్నాం. ఇది కొంచెం అంటే ఇక్కడ ఏరియాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కిచెన్ నుంచి ఫాలో చేస్తాం. అక్కడ ఇంకొక కిచెన్ చిన్న కిచెన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ 2017 స్టార్ట్ అయ్యాడు. ఈ కిచెన్ మనకి 2022లోకి స్టార్ట్ అయింది. ఒకసారి స్పాన్సర్ మున్సిపల్ కమిషనర్ ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్కి కూడా ఇక్కడ నుంచే 3 times మీల్స్ కూడా
జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ్ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. సిమిలర్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. ఇదే కాకుండా వాళ్ళు స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి. అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ డిస్పాచ్ ప్రాసెస్ కానీ ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్, అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్తో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయ్ పాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది.